అంటారా గత్యంతరం లేక ఏ నవ్వురా నాయన. అలాగే ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా పట్టించుకొని. కానీ నేను ఎందుకు మాట్లాడతాను, మేము ఎందుకు మాట్లాడతావు మాకేం తెలుసు. అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? గొప్ప వ్యక్తి. దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోడీ లేని చోట బోడీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట తమిళనాడు లాంటి చోట ఎక్కడ సార్? తమిళనాడులో ఎక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి తమిళనాడులో? నేను ఏమంటున్నానంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం చెప్పిరంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గారు పోయి అమిత్ షా దగ్గర ఏమి మేము గెలిచినాము, అది చేసినాము, జగన్ అరెస్ట్ చేయని అడిగిర్రు, అమిత్ షా కాదు పొమ్మన్నాడు అని చెప్పిండు. ఇందులో మీరు ఏమనుకుంటున్నారో నాకేం అర్థం కాలే. అమిత్ షా ఏమన్నాడు, కాదు పొమ్మని చెప్పిండు. మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నోరు నొక్కొచ్చు, ఆయన భయపట్టి. కానీ ఏం చెప్తారు మరి మీరు పోయి? జగన్ వద్దు సార్, జగన్ చాలా మంచి వ్యక్తి, జగన్ చాలా గొప్ప వ్యక్తి, ఆయన మీద ఉన్న కేసులు ఎత్తియమని చెప్పిరా మీరు? 100% పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద బహిరంగంగా అనేక సార్లు మాట్లాడిండు, అనేక సార్లు దొంగలకు తొందర పోల్చిండు. మీకు ఇంత ధైర్యం ఉంటే ఖచ్చితంగా బహిరంగ అయినా లోపాయకరంగా జగన్ను ఓడిపోవాలని కోరుకున్న వ్యక్తులే కదా. జగన్ అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చెప్పిండు అనేది, మీరేం మాట్లాడారు అనేది ఒక జర్నలిస్టు తనకు సమాచారం ఉందని చెప్పిండు. మీరేం చేస్తారు? కేసులు పెడతారా? పోలీసులను పంపిస్తారు? ఇదేంది నాకు అర్థం కాదు. అంటే మీరు ఈ రాష్ట్రంలో ఈవీఎంలతోని కుమ్మక్క కావచ్చు, కోర్టు తీర్పులతోని కుమ్మక్క కావచ్చు, రాష్ట్రాన్ని దేశాన్ని నిలువున దోపిడీ చేయొచ్చు, మీరు ప్రజలను నట్టేత ముంచవచ్చు, మీరు రక్తము తాగొచ్చు, మీరు ఎకశకలు మాట్లాడవచ్చు, మీరు ఏం చేసినా చెల్తుంది. కానీ ప్రజల తరపున ప్రజల కోసం ఒక 30-40 ఏళ్ళుగా ప్రజలకు ఒక జ్ఞానాన్ని అందించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మీరు పెద్ద సుఖమైన వాళ్ళని మీరు మాట్లాడినటువంటి మాటలను చెప్తే దాన్ని సిగ్గుతో మీరు తలదించుకోవాలి. ఏం మాట్లాడారో చెప్పురు మరి. జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కేసులు ఎత్తేయమని చెప్పిరా మీరు? 100% జగన్మోహన్ రెడ్డి పతనం కోరుకుంటుంది జనసేన పార్టీ, 100% జగన్మోహన్ రెడ్డి పతనం కోరుకుంటుంది టీడీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు పడదు, అది జగమెరిగినటువంటి సత్యము. దాన్ని ఒక జర్నలిస్ట్ మాట్లాడితే అంటే అమిత్ షా ఏమైనా పైకి లూచిపడ్డా? ఆయన ఏం రాజకీయాలు చేయడా? ఆయన మీద వచ్చిన ఆరోపణలు కావా? ఆయన మీద హత్యా కేసులు, హత్యాయత్నం ఎంతోమంది జడ్జిలను చంపిడని చెప్పి పేపర్లో రాలేదా? సోషల్ మీడియాలో లేదా? ఎందుకు మీరు ఇంత శుద్ధ పూసల్లాగా అట్లా ఫీల్ అవుతావు? నాకేం అర్థమవుతలేదు. ఏమో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమో పైకి లూచిపడ్డా? మీ బిల్డప్ ఏందో, మీ ఓవర్ యాక్షన్ ఏందో అర్థమవుతలేదు ఎవరికి. ఏం చేస్తారు మీరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ని గెలికితే మీ జనసేన కాదు, ఎక్కడెక్కడ ఇక్కడ ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం డ్యామేజ్. గుర్తుపెట్టుకోండి, దేశ స్థాయిలో అనవసరంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని గెలికితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీ కుమ్మక్కు, మీ కూటమి మొత్తము పీకలు కదులుతాయి. ప్రజలంటే ఏమనుకుంటారు? మీరు అనవసరంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడినటువంటి బొద్దింకల దెబ్బకి ఎట్లా అయిందో అంతకన్నా ఎక్కువైతే నాగేశ్వరం జోలికి వస్తే మీరు బొద్దింకల కాదు, మళ్ళీ ఇవాళ ఎప్స్టీన్ ఫైళ్ళలో ఎట్లయితే లొల్లి అయిందో, ఇవాళ పాకిస్తాన్ యుద్ధం ఆపినప్పుడు ఎట్లా లొల్లి అయిందో సేమ్ రీతిగా అనవసరంగా నా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని గెలికి మేము అరెస్ట్ చేస్తాం, మేము భయపట్టిస్తాం, నవ్వుతురు, ఎకశెకల నవ్వులు నవ్వుతురు. ఇవన్నీ చేస్తే పక్క మీరు చవి చూస్తారు. నాగేశ్వరు ఒకడే కావచ్చు, కానీ వాదం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలు మొత్తం లేస్తారు. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ మనం ఏదో మాట్లాడి పూటకొక వేషం వేస్తూ ఓసారి చేగివీరా, ఓసారి వామపక్ష పార్టీలు, నాకు ఎర్రజెండా అంటే ఇష్టము, నాకు మాయావతి అంటే ఇష్టము, నాకు అంబేద్కర్ అంటే ఇష్టం అని చెప్పి ఆ పార్టీ పేరు ఎరుపు రంగులో పార్టీ జెండా పెట్టి దాని తర్వాత మొత్తం ప్లేట్ పిరాయించి నేను సనాతన ధర్మం అంటూ రంగురంగుల బట్టలు వేస్తూ ఇష్టం వచ్చిన మాటలు చెప్తూ ఒక్క స్టాండ్ మీద నిలబడకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ముందలకు నువ్వేం చేసినా ఓకే, మన అభిమానులు ఉన్నారు, ఎవరి మీద నన్ను దాడులు చేస్తారు, వాళ్ళ జాగీర్ ఇది, ఇవి నడవాయి. మీరు అనుకుంటుండొచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ మామూలు వ్యక్తే, దాడి చేస్తే ఏం కాదు. ఎవరైనా ఒక అమాయకుని మీద, ఒక అనామకుడి మీద కూడా ఏ గాడిది కొడుకు దాడి చేయలేడు. ఖచ్చితంగా సర్వస్వతంత్రంగా వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఖచ్చితంగా జరిగింది చెప్తారు. అది నిజమా కాదా మీరు చెప్పండి, లేకపోతే కాదని చెప్పండి, అంతే. దాన్ని కొట్టి పారేయండి. కానీ అది కాకుండా మీరు ట్రోల్ చేస్తాం, మేము కేసులు పెడతాం, మేము లోపటేస్తాం, మేము ఏమో చేస్తాము, మా కేంద్ర ప్రభుత్వం ఉంది, మా మోడీ ఉన్నాడు అని గప్పాలు బంద్ చేయాలి. నాగేశ్వరరావుకు చివరిగా నేను చెప్పేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒంటరని, మీరు మాత్రమే బలమైన వాళ్ళు అని చెప్పి అనుకుంటే మీ పతనం ఆంజనేయుడు తోకతోటి దీంతో అంటిపెట్టారు వెంకటికి, అట్లా మీ పతనం కూడా పడిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఓవర్ యాక్షన్ చేయకండి. టీడీపీ ఉరుకులాడుతున్నది, ఇక్కడ జనసేన ఉరుకులాడుతున్నది,
అటు హైకమాండ్ వాళ్ళు బీజేపీ బుక్లాడుతున్నారు. ఇవన్నిటికీ ఆయనకు గురువులు కానీ శిష్యులుగా ఒక మానవతావాదిగా ప్రొఫెసర్ నాగేశ్వరానికి దేశం మొత్తం అండగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆయన జోలికి పోతే మీరు అనవసరంగా మీరు చేస్తున్నారు, మీరు రాజకీయం గెలిచిరు, మీ సేవ చేసి చూపించండి. అట్లా కాకుండా ఇంకేందో చేయనిక పోయి అనవసరంగా ప్రజల చేతుల్లో కాక్రోచ్ పార్టీ కన్నా అధ్వానమైనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. కాక్రోచ్ పార్టీ ఎట్లా లేచిందో, సిజేఐ గారు ఎట్లా ఇబ్బంది పడుతున్నాడో అంతకన్నా ఘోరమైన పరిస్థితి మీకు వస్తుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్.